విశ్వాసుల్లోనూ అవిశ్వాసుల్లోనూ వారి మనోనేత్రములను ఏం చేస్తుంది? కప్పేసింది. ఏదైనా మందిరమేగా అని వెళ్తున్నారు, ఎక్కడైనా అద్భుతాలేగా జరిగే అని వెళ్తున్నారు. అద్భుతాలు కాదండి. దేవుడు అంటే కేవలం నీకు ఉద్యోగాలు ఇచ్చేవాడే కాదు. దేవుడు అంటే కేవలం నీ అవసరాలు తీర్చేవాడే కాదు. దేవునికి కావాల్సింది ఏంటిది అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఈ లోకంలో ఉండటం, జీవించటం. దేవునికి స్తోత్రం. నీలో పరిశుద్ధత ఉంటే, ఆయన కోరుకున్న జీవితం నీలో ఉంటే, అవే అన్నీ కూడా నీ కొరకు ఈ లోకంలో సిద్ధపరచబడ్డాయి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది మనోనేత్రాలు మరి ఎందుకు చూస్తూనే ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుని కార్యాల కోసం వెళ్ళట్లేదండి, దేవుని వాక్యం విందామని వెళ్ళట్లేదండి, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, నా పేరు చెప్తారని వెళ్తున్నారు, నా గురించి చిలక పలుకులు పలుకుతారేమని వెళ్తున్నారు.